పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ సంక్షేమంపై సమావేశం జరిగింది. బీసీ నాయకులు కన్నం నాయుడు మాట్లాడుతూ జిల్లా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమర్థంగా పనిచేయాలని సూచించారు. సమస్యలు గుర్తించి పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక బీసీ నాయకులు ఆయన సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఆయన జాతీయ బీసీ సంక్షేమ సమస్యల పట్ల కూడా మేమందరం బాధ్యత వహించి ముందుకు నడిపిస్తామని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా ముందుకు నడిపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మనకున్నటువంటి గ్రామీణ స్థాయిలో కూడా మనకున్నటువంటి ఈ మన్యం జిల్లా ఉన్నటువంటి పంచాయతీలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కడం కూడా మహిళ లేకపోతే ఎలాగండి? నేను అనేది మీరు పులిని జాగ్రత్తగా ఆడుకోలేదు. కళ్యాణ్ అంత జాగ్రత్త పట్టారు. చిన్న మీటింగ్ చేస్తాను, ఒక 5 నిమిషాలు చేస్తాను. బీసీల సమస్యల పట్ల మాకు చెప్తే దాని మీద మేము పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం బీసీల తరపు నుంచి. అలాగే మీ ఆధ్వర్యంలో, మీ సమక్షంలో ఎప్పుడైనా సరే మన బీసీ హాస్టల్స్ కానీ మంచి చెడ్డ వెళ్ళాలన్నా వెళ్దాం. మాకు బీసీ ఉమెన్స్ హాస్టల్ కానీ కేజీబీవీలు కానీ బీసీలకు సంబంధించి ఏమైనా అంటే మా ఉమెన్ లీడర్లు వస్తారు. ఉమెన్ లీడర్స్ ఏమైనా జెంట్స్కి సంబంధించి ఏమైనా అంటే మేము వస్తాం. అధ్యక్షుడు మా నియోజకవర్గం మా పాపను పంపిణీ వెనకాల వెళ్ళాము. ఏదో వచ్చి జయకృష్ణ మంచిదే. అది మనిషి అన్నిటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు అభివృద్ధి చేసి అందరినీ కూడా జాతీయ అధ్యక్షులను కూడా ఈ అనంత కాలంలోనే ఈ జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు వీరంతా కృషి చేస్తారని మనసావాసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించి ప్రతి ఒక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేను పిల్లా కన్నం నాయుడు నా పేరు. ప్రస్తుతం ఈ జిల్లాలో, మన్యం జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అండ్ మహిళా అధ్యక్షురాలు వై నౌకానమ్మ యాదవ్ గారి ఆదేశాల మేరకు మన ఈ మన్యం జిల్లాలో ప్రతి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేయమని వాళ్ళ ఆదేశానుసారం నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా అప్పచెప్పినందుకు ఇక్కడ వచ్చి ఈ మధ్యకాలంలోనే ఇక్కడ జిల్లా అధ్యక్షులు రేవళ్ళ తిరుపతిరావు గారి సారథ్యంలో, అలాగే పార్వతీపురం నియోజకవర్గ అధ్యక్షులుగా చొక్కాపు వెంకటరమణ గారిని, మహిళా అధ్యక్షురాలుగా కళ్యాణ్ గారిని, అలాగే సాలూరు నియోజకవర్గ అధ్యక్షులు పెంట తిరుపతిరావు గారిని, అలాగే పార్వతీపురం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా జయకృష్ణ గారిని, వీరిని మననే జాతీయ అధ్యక్షుల వారి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి బాధ్యతలు అప్పగించి గ్రామీణ స్థాయి నుంచి బీసీల అభ్యున్నత కోసం
బీసీల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా కమిటీలు వేసి అభివృద్ధి చేసి అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుల వారు ఆదేశానుసారం మన్యం జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వార్డు ఇన్ఛార్జీలు, ఈ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డుల్లో కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ప్రతి ఒక్కటి జనరల్ సెక్రటరీలను కూడా ఎన్నుకొని బలోపేతం చేసుకు అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి బీసీసీ